Okay. So actually, I planned through explain by showing you PPT, what is the syllabus and what are the relevant books to be studied. So I planned in such manner. అలా ఒక PPT చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా by showing the entire syllabus. But due to some technical issues, I just explained the entire overview of the anthropology. We just try to understand it. సో ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్లో మనం పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ చేస్తాం. సో పేపర్ 1లో వచ్చేటప్పటికి 250 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేటప్పటికి 250 మార్క్స్ ఉంటుంది. సో ఎంటైర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని టోటల్గా ఓవరాల్గా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని వచ్చేసి ఎంటైర్ సిలబస్ని మనం 4 డివిజన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ డివిజన్ వచ్చేసి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అని చెప్పొచ్చు. సెకండ్ డివిజన్ వచ్చేసి ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ ఎల్స్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పొచ్చు. థర్డ్ డివిజన్ వచ్చేసి ఇండియన్ సొసైటీ అని చెప్పొచ్చు. ఫోర్త్ డివిజన్ వచ్చేసి ట్రైబల్ ఇండియా. సో మన ఎంటైర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని మనం 4 డివిజన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, అండ్ ద సెకండ్ వన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇండియన్ సొసైటీ, అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ట్రైబల్ ఇండియా. సో ఎంటైర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ మనం 4 డివిజన్ ఇలా చేయొచ్చు. సో ఎందుకు ఆంథ్రోపాలజీ ఒక బెస్ట్ ఆప్షనల్ అనమాట. సో ఫర్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అండ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ దే ఆర్ ఫెమిలియర్ విత్ ది 150 మార్క్స్ ఆఫ్ పేపర్ 1 ఆఫ్ ది ఆంథ్రోపాలజీ. పేపర్ 1లో మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ నుంచి డిఎన్ఏ అండ్ డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ప్రోటీన్ సింథసిస్, అలాగే క్రోమోజోమల్ అబరేషన్స్, క్రోమోజోమల్ న్యూమరికల్ అబరేషన్స్, క్రోమోజోమల్ స్ట్రక్చరల్ అబరేషన్స్ అంటే హ్యూమన్ అనాటమీ గురించి, అలాగే డిఎన్ఏ గురించి, క్రోమోజోమ్స్లో వచ్చే మిస్ మ్యాచెస్ గురించి, వీటన్నిటి గురించి మనకి, అండ్ ఎవల్యూషన్ గురించి. సో వీటిలో మనకి 150 మార్క్స్ నుంచి మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనమాట, విచ్ ఇస్ రిలేటెడ్ టు ది బయాలజీ. సో దాని నుంచి 150 మార్క్స్ వస్తాయి పేపర్ 1లో. సో పేపర్ 1లో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటాం. సో ఇక్కడ ఏం స్టడీ చేస్తామంటే వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ అండ్ రిలేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ విత్ అదర్ సోషల్ సైన్సెస్. సో అదర్ సోషల్ సైన్సెస్ అంటే ఎకనామీకి, పొలిటికల్ సైన్స్కి, సోషియాలజీకి, హ్యుమానిటీస్కి. సో ఇలా అదర్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆంథ్రోపాలజీ ఎలా రిలేటెడ్, ఎలా డిఫరెంట్గా ఉంటుంది, సో అది స్టడీ చేస్తాం. సో అదేవిధంగా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే ప్రిమిటివ్ సొసైటీలో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ సొసైటీ ఎలా ఉండేది, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉంటుంది, సో హౌ ద లాంగ్వేజ్ కేమ్ అప్ ఇన్ ద సొసైటీస్. సో లాంగ్వేజ్ అనేది ఎలా ఆరిజినేట్ అయింది, ఎవ్రీథింగ్ వీ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషియాలజీ తీసుకున్నామంటే సోషియాలజీలో కూడా మనం సొసైటీ గురించి స్టడీ చేస్తాం. అక్కడ ఏంటంటే ఓన్లీ సొసైటీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి అండ్ ఆర్గనైజేషన్స్ గురించి స్టడీ చేస్తాం సోషియాలజీలో. అదే ఆంథ్రోపాలజీలోకి వచ్చేటప్పటికి ఈ సొసైటీలో ఉన్న సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ కల్చర్ మీద ఎలా ఇంపాక్ట్ చేశాయి, సో కల్చర్కి ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి, కల్చర్ వేరియేషన్స్కి ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి, కల్చర్ ఎవల్యూషన్కి ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి, సో ఈ వేళ చదువుతాం అనమాట. సో సింపుల్గా సొసైటీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్నే కాకుండా వాటి యొక్క ఎవల్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్కి మధ్య ఉన్న రిలేషన్స్ని మనం ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో స్టడీ చేస్తాం. మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం, సోషియాలజీలో కూడా మ్యారేజ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఆంథ్రోపాలజీలో కూడా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యారేజ్ ఎవల్యూషన్ అవ్వటానికి, మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, సోషల్ ఇన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ అవ్వటానికి ఏ ఫ్యాక్టర్స్ మేబీ రీజన్స్ అయి ఉంటాయి, ఇలా స్టడీ చేస్తాం అనమాట. అదే సోషియాలజీలో అయితే సింపుల్గా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇక్కడ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది కల్చర్లో ఒక పార్ట్గా ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, కల్చర్ చేంజ్ అవడానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ నుంచి ప్రిమిటివ్ నుంచి ఇప్పటి వరకు ఎలా చేంజ్ అయింది, ఇలాంటివి స్టడీ చేస్తాం అనమాట. సో అవి అంటే పేపర్ 1 ఆఫ్ ఆంథ్రోపాలజీలో సోషియో కల్చర్ పార్ట్ నుంచి మనకి 100 మార్క్స్ వస్తాయి. అలాగే పొలిటికల్ ఆర్గనైజేషన్స్ గురించి, ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ గురించి, ఆంథ్రోపాలజికల్ థాట్ అని ఒక చాప్టర్ ఉంటుంది పేపర్ 1లో 6th యూనిట్ అనమాట. సో ఆంథ్రోపాలజికల్ థాట్ నుంచి వచ్చేసి మనకి 50 మార్క్స్ వస్తాయి. డెఫినెట్గా అది మ్యాండేటరీ క్వశ్చన్ అవుతుంది అనమాట. మనకి పేపర్ 1, పేపర్ 2లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పేపర్స్లో ఉంటాయి. పార్ట్ ఏ నుంచి, పార్ట్ బి నుంచి ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది పేపర్ 1లో కానీ, పేపర్ 2లో కానీ. సో ఆ ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్కి మీకు చాయిస్ ఉండదు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్లో మనకి 6th యూనిట్ ఆఫ్ ది పేపర్ 1 అంటే ఆంథ్రోపాలజికల్ థాట్ అని అంటాం.
ఆంథ్రోపాలజికల్ థాట్ నుంచి మనకి 50 నుంచి 70 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డామ్ షూర్ గా 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఆంథ్రోపాలజికల్ థాట్ ఆఫ్ ది పేపర్ 1 అంటే ఏంటంటే సింపుల్ గా అసలు ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ ఎలా ఎవల్యూషన్ అయ్యింది, ఎలా ఒక అకాడమిక్ డిసిప్లిన్ గా ఎలా ఆరిజినేట్ ఒక స్టాండర్డ్ అయిపోయింది, అండ్ అదేవిధంగా కల్చర్ అనేది ఎలా ఎవల్యూషన్ అయ్యింది అనే కాన్సెప్ట్ మీద మన హ్యూమన్ కల్చర్, లాంగ్వేజ్ కానీ, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కిన్షిప్ కానీ, అంటే బ్లడ్ రిలేషన్స్. సో ఈ కల్చర్ అనేది ఎలా హ్యూమన్స్ లో ఎవాల్వ్ అయ్యింది, సొసైటీస్ లో ఎవాల్వ్ అయింది, ఏ ఇంపాక్ట్స్ కల్చర్ మీద చేంజ్ అవుతున్నాయి. అంటే మనకి హ్యూమన్ రేస్ వచ్చేసి ఫస్ట్ ప్రిమిటివ్ సొసైటీకి ఇప్పటికి మనం చాలా జెనెటికల్ గా చేంజ్ అవుతూ వస్తాం. దాన్ని మ్యుటేషన్ అని అంటాం అనమాట. సో అదే విధంగా అదే కాన్సెప్ట్ మనం కల్చర్కి అప్లై చేస్తాం. అంటే కల్చర్ కూడా ప్రిమిటివ్ సొసైటీ నుంచి ఇప్పటి వరకు ఎలా చేంజ్ అవుతూ వస్తుంది. దాని మీద కొంతమంది ఆంథ్రోపాలజిస్టులు, కొంతమంది ఆర్కియాలజిస్టులు, కొంతమంది స్కాలర్స్ వీళ్ళందరూ కొన్ని థిరీస్ ని ప్రపోజ్ చేశారనమాట. వాటిని మనం ఏమంటామంటే ఆంథ్రోపాలజికల్ థిరీస్ అని అంటాం అనమాట. మనకి ప్రతి థిరీ కూడా దేని గురించి మాట్లాడుతుందంటే కల్చర్ అనేది ఎలా ఎవల్వ్ అయింది, అది ఎలా చేంజ్ అవుతూ వస్తుంది, డిఫరెంట్ సొసైటీస్ మధ్య కల్చర్ ఎందుకు సేమ్ గా ఉంటుంది, ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది, కొన్ని కల్చర్స్ ఎందుకు ఇంకా చాలా లో స్టేజ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆంథ్రోపాలజికల్ థాట్ అనేది బ్రిటిష్ ఆరిజిన్ అనమాట. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారో దెన్ దే ఎక్స్పీరియన్స్డ్ ఏ డిఫరెంట్ కల్చర్ అనమాట. సో వాళ్ళు ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు మన ఇండియాలో ఉన్న సివిలైజేషన్ వాళ్ళు ఏమని అనుకుంటారంటే చాలా తక్కువ స్టేజ్ లో ఉన్నాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫ్రికన్ కంట్రీని తీసుకోండి. ఒక ఆఫ్రికన్ కంట్రీని మీరు చూసినప్పుడు మీరేమనుకుంటారు, వీళ్ళు చాలా తక్కువ సివిలైజేషన్ లో ఉన్నారు అనుకుంటారు. సో అంటే దీని కల్చర్ వేరియేషన్ అంటాం అనమాట. ఎందుకు రెండు సొసైటీస్ మధ్య కల్చర్ అనేది డిఫరెంట్ గా ఉంది, ఏ కల్చర్ వచ్చేసి టాప్, ఏ కల్చర్ వచ్చేసి లో అని ఈ కాన్సెప్ట్ మీద చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు, చాలా మంది ఆర్కియాలజిస్టులు, అలాగే అదర్ సోషియాలజిస్టులు చాలా థిరీస్ ని ప్రపోజ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ గా ఉండే 2 థిరీస్ ఉంటాయి. క్లాసికల్ ఎవల్యూషన్ థిరీ రిగార్డింగ్ హౌ ద కల్చర్ ఎవాల్వ్, కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది అని చెప్పేసి క్లాసికల్ ఎవల్యూషన్ థిరీ అనేది ఒకటి ఉంటుంది. నియో క్లాసికల్ ఎవల్యూషన్ థిరీ అంటే కొత్త క్లాసికల్ ఎవల్యూషన్ థిరీ అని ఇంకోటి ఉంటుంది. డిఫ్యూజనిస్ట్ అనే థిరీ అని ఒకటి ఉంటుంది. ఓకే, అండ్ ఎకోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఎకో కల్చరల్ ఆంథ్రోపాలజీ అని ఒకటి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళ డిఫరెంట్ థిరీస్ ని ప్రపోజ్ చేశారు టు ఫైండ్ అవుట్ హౌ ద కల్చర్ ఎవాల్వ్ అండ్ హౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజింగ్ అనమాట. కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది, అదేవిధంగా కల్చర్ ఎలా చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీద మనకి ఆంథ్రోపాలజీలో పేపర్ 1 లో 6th యూనిట్ లో డిఫరెంట్ థిరీస్ ఉంటాయి. సో థిరీస్ మనం ఫస్ట్ స్టడీ చేయాలి. పేపర్ 1 లో ఫస్ట్ యూనిట్ మనం ఫస్ట్ 1.1 చదివిన తర్వాత, అంటే బేసిక్ గా ఆంథ్రోపాలజీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం 6th యూనిట్ చదివితే రెస్ట్ ఆఫ్ ద యూనిట్స్ మనకి చాలా సింపుల్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ హౌ టు స్టడీ పేపర్ 1 అనమాట. ఇంకా పేపర్ 1 లో ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డిఎన్ఏతో స్టార్ట్ అవుతుంది. డిఎన్ఏ స్టడీ చేస్తాం, ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ చదువుతాం, ఆర్ఎన్ఏ స్టడీ చేస్తాం, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ స్టడీ చేస్తాం అనమాట. ఓకే, ప్రోకారియోటిక్ సెల్స్ అని, యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అనే, మల్టీ సెల్యులర్ అంటే మనం మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్. సో ఇలా డిఫరెంట్ సెల్స్ ని స్టడీ చేస్తాము. అలా అదేవిధంగా డిఎన్ఏలో వచ్చే చేంజెస్, జెనెటికల్ గా వచ్చే చేంజెస్, జెనెటికల్ గా వచ్చే డిజార్డర్స్, ఓకే, అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ అనమాట. అంటే ఈ హ్యూమన్ స్పీషీస్ అనేవాళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారు. ఫస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ ప్రిమిటివ్ ఏప్స్ నుంచి నియాండర్తల్ మ్యాన్ వరకు, తర్వాత సో ప్రస్తుతానికి హోమోసెఫియన్స్ అంటాం, అంటే మనం అనమాట. సో ప్రిమిటివ్ ఏప్స్ నుంచి హోమోసెఫియన్స్ వరకు హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఎలా ఫిజికల్ గా అంటే అనాటామికల్ గా ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి. సో స్టాండింగ్ పొజిషన్ కానీ, లేకపోతే ఈ ఫింగర్స్ లో వచ్చిన చేంజెస్ కానీ, లెగ్ టాయ్ ఫింగర్స్ లో వచ్చిన చేంజెస్ కానీ. సో ఎందుకు ఇవన్నీ స్టడీ చేస్తున్నాం అంటే, ఎందుకు హ్యూమన్ అనాటామీ స్టడీ చేస్తున్నాం, ఎందుకు స్టడీ చేస్తున్నాం, కల్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. మన ఫిజికల్ గా వచ్చిన చేంజెస్ కల్చర్ ని ఎలా ఇంక్రీజ్ చేశాయి, లేకపోతే కల్చర్ మీద ఎలా ఇంపాక్ట్ చేశాయి అనే అండర్స్టాండింగ్ కోసం ఆంథ్రోపాలజీ. సో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే, ఆంథ్రోపాలజీ అనేది సోషల్ సైన్సా లేకపోతే న్యాచురల్ సైన్సా? సో ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ అనమాట. సో ఆంథ్రోపాలజీ ఈజ్ మోర్ సోషలిస్టిక్ అనమాట దెన్ ది న్యాచురల్, బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్.
ఆంథ్రోపాలజీ అనేది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ గోయింగ్ మోర్ టువర్డ్స్ ది సోషియో కల్చరల్ అనమాట. అంటే ఇట్ ఈస్ గోయింగ్ మోర్ టువర్డ్స్ ది సోషియల్ అనమాట. సో ఆంథ్రోపాలజీ ఇస్ మోర్ సోషియల్ ఇన్ నేచర్ దెన్ ది న్యాచురల్ సైన్స్. బట్ న్యాచురల్ సైన్స్ ఎందుకు మనం స్టడీ చేస్తున్నాం, హ్యూమన్ అనాటామీ ఎందుకు స్టడీ చేస్తున్నాం, సో ఎందుకు డిఎన్ఏ స్టడీ చేస్తున్నాం, జెనెటికల్ చేంజెస్ ని, మ్యూటేషన్స్ ని ఎందుకు స్టడీ చేస్తున్నాం అంటే ఈ జెనెటికల్ చేంజెస్ లో వచ్చిన చేంజెస్ వలన కల్చర్ ఎలా అప్లిఫ్ట్ అయ్యింది, లేకపోతే కల్చర్ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది. సో దానికోసం అని చెప్పేసి మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం అనమాట. అంటే మనం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఎంబీబీఎస్ లో మెడిసిన్ లో వాళ్ళు ఏం చదువుతారంటే, మెడిసిన్ లో వాళ్ళు కంప్లీట్ గా హ్యూమన్ అనాటానమీ గురించి కంప్లీట్ గా స్టడీ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా హ్యూమన్ అనాటానమీని కల్చర్కి రిలేట్ చేయరు. కానీ మనం ఆంథ్రోపాలజీలో, ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఏం చేస్తామంటే హ్యూమన్ అనాటానమీలో వచ్చిన చేంజెస్ ని కల్చర్కి రిలేట్ చేస్తాం. పర్టికులర్ చేంజ్ వచ్చినప్పుడు కల్చర్ ఎలా ప్రోగ్రెస్ అయింది. సో ఆ వేలో మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఇక్కడ మనం చదువుతాం అనమాట. సో అందుకే పేపర్ 1 వచ్చేసి సోషియో కల్చరల్ ఉంటుంది అండ్ హాఫ్ పార్ట్ ఉంటుంది, హాఫ్ పార్ట్ వచ్చేసి ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ నుంచి 150 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సోషియో కల్చర్ నుంచి మనం 100 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 100 మార్క్స్ లో ఎస్పెషల్లీ థాట్, ఆంథ్రోపాలజికల్ థాట్ నుంచే మనం ఒక 50 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది పేపర్ 1. సో ఎవరికైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఉంటారో, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో, సో ఫర్ బోత్ ఆఫ్ దెమ్ దే కెన్ ఫీల్ వెరీ ఈజీ. ఓకే, సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అరౌండ్ ఒక 60 వర్డ్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్ ఆంథ్రోపాలజీలో టెర్మినాలజీ తీసుకుంటే మనకు ఒక 60 వర్డ్స్ ఉంటాయి. ఆ 60 వర్డ్స్ కనుక మీరు లెర్న్ చేసుకుంటే ఇట్స్ బికమ్ వెరీ ఈజీ అనమాట. సో 60 వర్డ్స్ మనకి ఆ మీనింగ్ తెలుసుంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ అనేది చాలా సింపుల్ అవుతుంది. అలానే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ కూడా చాలా సింపుల్ అవుతుంది. హియర్ అండర్ ఆంథ్రోపాలజీ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ అవర్ సెల్ఫ్. హూ ఈజ్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే హూ ఈజ్ క్యూరియాసిటీ అబౌట్ స్టడీయింగ్ అవర్ సెల్ఫ్ అనమాట. ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఈజ్ ఒక క్యూరియాసిటీ పర్సన్ అనమాట. సో ఎవరి గురించి మనమే స్టడీ చేయడానికి అనేది ఒక ఆంథ్రోపాలజీ అనమాట. దాట్స్ వై సో మీరు ఈ ఆంథ్రోపాలజీ పేపర్ 1, పేపర్ 2 చదివేటప్పుడు యూ విల్ కమ్ అక్రాస్ సో మెనీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనమాట. మీరు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ చదువుతారు, ఎందుకు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ప్రిమిటివ్ సొసైటీస్ లో మరి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లేదు కదా, కానీ లేటర్ ఆన్ ఎందుకు మ్యారేజ్ అనేది ఎలా వచ్చింది, ఐడియా, మ్యారేజ్ అనే ఐడియా ఎలా వచ్చింది. సో ఇక్కడ మనం 2 రీజన్స్ చెప్పొచ్చు అనమాట. ఒకటి బయాలజికల్ రీజన్ చెప్పొచ్చు, ఇంకోటి ఏమొచ్చేసి సోషల్ రీజన్ చెప్పొచ్చు. ఎప్పుడు ఆంథ్రోపాలజీలో ప్రతి ప్రాబ్లంకి హ్యూమన్ గురించి స్టడీ చేసేటప్పుడు ప్రతి హ్యూమన్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి బయాలజికల్ రీజన్ ఉంటుంది, ఒకటేమో కల్చరల్ రీజన్ ఉంటుంది అనమాట. సో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎందుకు ఫస్ట్ లో పాలిగామీ ఉండేది, అంటే 1 man యూజ్ టు మ్యారీ మల్టిపుల్ ఉమెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 man యూజ్ టు మ్యారీ ఓన్లీ 1 woman. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పి మనం 2 రీజన్ చెప్పొచ్చు. ఒకటి బయాలజికల్ రీజన్ అనమాట, ఓకే, దట్ ఈస్ సెక్స్. సెకండ్ రీజన్ వచ్చేసి డ్యూ టు ప్రోలాంగ్డ్ చైల్డ్హుడ్ కేర్ ఇన్ ది హ్యూమన్స్ అనమాట. మీరు యానిమల్స్ తీసుకుంటే యానిమల్స్ లో చైల్డ్ కేర్ అనేది లాంగ్ ఇయర్స్ ఉండదు, 3, 4, 5 years ఇలా ఏమి ఉండదు అనమాట. సో యానిమల్స్ లో చైల్డ్ కేర్ వచ్చేసి మనకి సింపుల్ గా మహా అయితే ఒక 1 week or 2 weeks ఉంటుంది. మీరు డాగ్స్, బేబీస్ చూసినట్లయితే సో అవి పుట్టిన తర్వాత విత్ ఇన్ 3-4 days లో బయటకు వచ్చేస్తాయి. చైల్డ్హుడ్ కేర్ అనేది ఉండదు అనమాట. చైల్డ్హుడ్ కేర్ లేదు కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య బాండింగ్ అవసరం లేదు. ఓకే, సో అదే హ్యూమన్స్ లో అయితే చైల్డ్హుడ్ కేర్ అనేది ఉంటుంది. సో చైల్డ్హుడ్ కేర్ మనకి కంపల్సరీగా చైల్డ్హుడ్ కేర్ అనేది మనకి 5 years మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది. అసలుకి 15 years వరకు మన చైల్డ్హుడ్ కేర్ అనేది ఉంటుంది అనమాట. సో 15 years వరకు మదర్ బేబీని కేర్ చేయాలి కాబట్టి సో మరి ఎకనామికల్ గా తను బయటకు వెళ్ళలేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఒక మ్యారేజ్ అనే ఒక బాండింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ మ్యారేజ్ అనే బాండింగ్ వల్ల సో యూజువల్ గా జెంట్స్ బయటకు వెళ్ళి ఆ ఫ్యామిలీని ఫీడ్ చేయడానికి కావాల్సినవి తీసుకొస్తుంటారు. సో మదర్ ఏమో ఇంటి దగ్గర ఉండేసి బేబీస్ ని కేర్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక చైల్డ్హుడ్ కేర్, ప్రోలాంగ్డ్ చైల్డ్హుడ్ కేర్ ఉండటం వల్ల మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మనకి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. సో ఇలా స్టడీ చేస్తాం అనమాట. అందుకని చెప్పేసి ఆంథ్రోపాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రిమిటివ్ సొసైటీస్ లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ప్రిమిటివ్ సొసైటీస్ లో వాళ్ళ మెడిసిన్ ఎలా ఉండేది, ప్రిమిటివ్ సొసైటీస్ లో వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రిమిటివ్ సొసైటీలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి,
ఇవన్నీ మనం పేపర్ 1లో మనం స్టడీ చేస్తూ ఉంటాం. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ ద బోత్ సైన్స్ అండ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనమాట. ఇఫ్ యూ కమ్స్ టు ద పేపర్ 2 ఆఫ్ ది ఆంథ్రోపాలజీ, పేపర్ 2 ఆఫ్ ద ఆంథ్రోపాలజీ ఈజ్ కంప్లీట్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇండియన్ సొసైటీ. మన ఇండియన్ సొసైటీలో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్ సొసైటీ అనేది ఏ పిల్లర్స్ మీద బేస్ అయ్యింది, అసలు మన ప్రజెంట్ ఇండియన్ సొసైటీ ఎలా ఎవాల్వ్ అయ్యింది, వాట్ ఆర్ ద ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ టు ఫ్రేమ్ దిస్ కైండ్ ఆఫ్ సొసైటీ బై టుడే. సో ఈ రోజుకి మన ఇండియన్ సొసైటీ ఇలా ఉండటానికి ట్రెడిషన్లో అంటే మన యాన్షియంట్ రిలీజియస్ టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే యాన్షియంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ లిటరేచర్ సోర్సెస్ అవ్వచ్చు. సో అవన్నీ మనం స్టడీ చేసినప్పుడు మన ఇండియన్ సొసైటీ గురించి మనకి అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఇండియన్ సొసైటీలో ఉన్న ఉమెన్కి మెన్కి ఇన్ఈక్వాలిటీ కానీ ఈక్వాలిటీ కానీ, ఇండియన్ సొసైటీ ట్రెడిషనల్ బేసిస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే రీబర్త్ మనం మను స్మృతిలో చెప్తాం అనమాట. సో అలానే వేదాస్లో, సో ఈ వేదాస్లో ఇండియన్ సొసైటీ యొక్క సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఇండియన్ సొసైటీస్ గురించి ఏమి రాసి ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం స్టడీ చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్ అంటే ఇండియాలో ఉన్న ట్రైబల్ కల్చర్స్కి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఉన్న కల్చరల్ డిఫరెన్స్ స్టడీ చేస్తాం. ఓకే, పేపర్ 2ని మనం 2 డివిజన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసేమో ఇండియన్ సొసైటీ అంటాము, అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సొసైటీ, మనందరం ఎక్కడ ఉంటున్నామో దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సొసైటీ అంటాం. రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వచ్చేటప్పటికి ట్రైబల్ పీపుల్ అనమాట. సో ట్రైబల్స్ ఎవరున్నారు ఇండియాలో, ఎన్ని స్టేట్స్లో ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ పాలసీస్ ఎలా ఉంటాయి ఇండియాలో, సో ఫారెస్ట్ లాస్ వాళ్ళకి రిలేటెడ్ కాబట్టి ఫారెస్ట్ లాస్ ట్రైబల్ పీపుల్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ట్రైబల్స్ అంటే మనం ఏమంటామంటే సింపుల్గా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం. సో ఈ రెండు కేటగిరీ పీపుల్స్ని సొసైటీస్లో ఇంకా అప్లిఫ్ట్మెంట్ చేయాల్సి ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో వీళ్ళ షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్స్కి అప్లిఫ్ట్మెంట్ కోసం ఎలాంటి పాలసీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ చేస్తుంది, అది డైనమిక్ పార్ట్ అనమాట. పేపర్ 2 వచ్చేసి మాత్రమే కొంత పార్ట్ వచ్చేసి డైనమిక్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ స్టాటిక్ ఉంటుంది. సో ఎంటైర్ ఆంథ్రోపాలజీలో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. రైట్ అబౌట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది క్లాసికల్ ఎవల్యూషన్ ఆఫ్ థాట్, ఇది ఇలా రావచ్చు. కల్చరల్ రిలేటివిజం, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది కల్చరల్ రిలేటివిజం, ఒక 15 మార్క్స్కు రావచ్చు. సో కల్చరల్ రిలేటివిజం అంటే మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్కి అండ్ ట్రైబల్ కల్చర్కి ఉన్న రిలేటివిజం ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఓకే, పేపర్ 1లో హాఫ్ పార్ట్ వచ్చేసేమో ఇండియన్ సొసైటీ ఉంటుంది, హాఫ్ పార్ట్ వచ్చేసేమో ట్రైబల్ సొసైటీ ఉంటుంది. ట్రైబల్ సొసైటీలో మనం కొంత డైనమిక్ అనేది ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ పాస్ చేసినా, ఒక ఇంపార్టెంట్ కమిటీ అపాయింట్ చేసినా టు స్టడీ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, సో ఇలాంటివి మనం డైనమిక్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్జా కమిటీ అని మనకు ఒక కమిటీ ఉందన్నమాట. జాగ్జా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పేపర్ 2లో. సో ఇండియన్ సొసైటీలో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఇక్కడ ఉన్న మ్యారేజ్ సిస్టమ్స్ గురించి, ఇండియాలో ఉన్న డిఫరెంట్ మనది డైవర్సిటీ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి ఇండియాలో. మనకి వేరే కంట్రీలో ఇన్ని టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ, ఇన్ని టైప్స్ ఆఫ్ లిటరేచర్ సోర్సెస్ కానీ, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ని మనం ఏ అదర్ కంట్రీస్లో ఫైండ్ అవుట్ చేయలేం అదర్ దెన్ ఇండియా అనమాట. సో ఇదంతా మనం ఇండియన్ సొసైటీలో స్టడీ చేసాం. సో ఇది పేపర్ 2 అనమాట. సో ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కువ డైనమిక్ వరీ అవ్వాల్సిన పని లేదనమాట. మీరు అదర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎక్కువ డైనమిక్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో డైనమిక్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వచ్చేసినప్పుడు ఇట్స్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు అస్ టు ఫ్రేమ్ ద ఆన్సర్ విత్ ఇన్ ద వర్డ్ లిమిట్ అండ్ ఆల్సో విత్ ఇన్ ద టైమ్ లిమిట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి యూపీఎస్సీలో ఏంటంటే మెయిన్స్లో మనకి వాడు ఇచ్చే రఫ్ షీట్ పేపర్ రాయడానికి ఇచ్చే షీట్ కూడా లిమిటెడ్గా ఇస్తాడు అనమాట. సో ఆ గ్యాప్లో ఆ 250 wordsలో 2015 వరకు ఎలా ఉండేదంటే మీ ఇష్టం, మీరు ఒక స్టోరీ రాయొచ్చు అనమాట. కానీ 2015 నుంచి ఒక క్రిస్పీ ఆన్సర్ అండ్ విత్ ఇన్ ద వర్డ్ లిమిట్ రాయమని ఇస్తున్నాడు. 250 wordsలో రాయమంటాడు, 300 wordsలో రాయమంటాడు. సో ఆ వర్డింగ్ లిమిట్లో ఆ అడిగిన క్వశ్చన్కి రిలేటివ్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలంటే మీరు ఈజీగా ఆన్సర్ ఫ్రేమ్ చేయగలగాలి. అలా ఎప్పుడు మనం ఫ్రేమ్ చేయగలమంటే ఒక స్టాటిక్ సబ్జెక్ట్ మనం చదివినప్పుడు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ నుంచి అది స్టాటిక్ అయితే మనం ఈజీగా ఏం చదివామో అది తీసుకెళ్ళి రాసేస్తాం అనమాట. అదే డైనమిక్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీకున్న కాన్సెప్చువల్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఆ వర్డ్ లిమిట్లో ఆ టైం లిమిట్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం
డైనమిక్ క్వశ్చన్ అంటాం. సో డైనమిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేటప్పుడు మనం బ్రెయిన్ షార్ప్గా ఉండాలి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దట్ వర్డ్ లిమిట్ లో, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దట్ టైం లిమిట్ లో మనం ఆన్సర్ ఫ్రేమ్ చేయగలిగి ఉండాలి. సో ఇవి ప్రాబ్లం అవుతాయి అనమాట. అదే అదర్ ఆప్షనల్స్ లో అంటే ఏంటంటే కాన్సెప్చువల్ గా అడగవచ్చు, అదే విధంగా డైనమిక్ గా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో బట్ ఆంథ్రోపాలజీ ఉన్న బెస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ స్టాటిక్ దెన్ ది డైనమిక్ అనమాట. సో సమ్ టైమ్స్ అసలు మనకి డైనమిక్ రానే రావు ఎలాంటి అప్డేట్స్ లేకపోతే. సో 90% ఆఫ్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఏ స్టాటిక్. మీరు ఏమి చదువుతారో సింపుల్ గా దాన్ని మనం పేపర్లో డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి, మనం రాసేయచ్చు. ఓకే, ఒక 10% మాత్రం మనం ఫ్రీక్వెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఇండియాని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆఫ్ ది ఆంథ్రోపాలజీ. అండ్ ఆంథ్రోపాలజీ యూజ్ మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, ఆంథ్రోపాలజీ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జనరల్ స్టడీస్ లో యూజ్ చేసే ఆప్షన్లు మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని. అలా ఆలోచించొద్దు. ఎందుకంటే మనకి జనరల్ స్టడీస్ పేపర్స్ అన్ని 4 పేపర్స్, అన్ని పేపర్స్ కలుపుకొని 300 to 400 మార్క్స్ వస్తాయి అనుకుందాం. కానీ ఆప్షనల్ పేపర్ నుంచే మనకు మంచి కమాండ్ ఉంటే 300 మార్క్స్ ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ లో వచ్చే 30 మార్క్స్ కోసమో లేకపోతే ఒక 100 మార్క్స్ కోసమో మనం 500 మార్క్స్ ఆఫ్ ఆప్షనల్ పేపర్ ని సాక్రిఫైస్ చేయలేం. సో ఆప్షనల్ పేపర్ 500 మార్క్స్ ఉన్నప్పుడు నా ఆప్షనల్ పేపర్ జనరల్ స్టడీస్ లో యూజ్ అవ్వదు అనే ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే ఇది 500 మార్క్స్ అనమాట. సో అక్కడ జనరల్ స్టడీస్ మీరు అట్ ఎన్ యావరేజ్ మీరు మనకి యూపీఎస్సీ స్టార్ట్ అయిన హిస్టరీ నుంచి చూసుకుంటే ఇంతవరకు ఎవరికి 60% మార్క్స్ వచ్చి ఉండవు. ఎంటైర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ వచ్చేసి 2025 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇందులో మోర్ దెన్ 60% ఇంతవరకు వచ్చి ఉండవు అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచే అట్లీస్ట్ 50% మార్క్స్ వస్తున్నాయి. సో అసలు 51% మార్క్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. సో అంటే ఏంటి జనరల్ స్టడీస్ పేపర్స్ లో అంతగా మార్క్స్ రావన్నమాట. మనం ఎంత బాగా రాసినా కానీ 130 మార్క్స్ 150 మార్క్స్ జనరల్ స్టడీ పేపర్లో, ఈచ్ జనరల్ స్టడీ పేపర్ వచ్చేసి 250 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. కానీ ఒక్క ఆప్షనల్ పేపర్లో మాత్రమే మనకి 300 స్కోర్ చేయగలం. అంటే అన్ని జనరల్ స్టడీస్ కలుపుకొని 400 మార్క్స్ స్కోర్ చేస్తే మీరు ఒక ఆప్షనల్ పేపర్ నుంచి 300 మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, అంటే ఏంటి, ఎక్కువ ఆప్షనల్ మార్క్స్ నుంచే మన ర్యాంక్ అనేది, మన సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎందుకు ఆంథ్రోపాలజీ ఒక గుడ్ ఆప్షనల్ అంటే మనకి ఎస్ఏ పేపర్లో యూజ్ అవుతుంది. అదే విధంగా జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీలో 40 మార్క్స్కి వస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే, 40 మార్క్స్కి వస్తుంది. సో మనకి ఇండియన్ సొసైటీ మనం ఆల్రెడీ ఆంథ్రోపాలజీ పేపర్ 2లో స్టడీ చేస్తాం కాబట్టి ఈజీగా మంచి ఒక క్రిస్పీ ఆన్సర్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉన్న ఇండియన్ సొసైటీ టాపిక్ లో మనం రాయొచ్చు అనమాట. అదొక బెనిఫిట్, ఇక్కడ ఒక 40 మార్క్స్ బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 ఎథిక్స్ అనమాట మనకి యూపీఎస్సీ మెయిన్స్ లో. సో ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎథికల్ జడ్జిమెంట్ అనేది ఈజీగా ఇవ్వగలుగుతారనమాట. ఎందుకు, హ్యూమన్ సొసైటీస్ గురించి కంప్లీట్ గా స్టడీ చేసి ఉంటాం, హ్యూమన్ కల్చర్ గురించి స్టడీ చేసి ఉంటాం, బయాలజికల్ గా కూడా స్టడీ చేసి ఉంటాం. కాబట్టి మనం ఎథికల్ జడ్జ్మెంట్స్ అనేవి మనకి మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎథిక్స్ పేపర్ లో కేస్ స్టడీస్ నుంచి ఎక్కువ మార్క్స్ కి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కేస్ స్టడీస్ లో మనం ఎథికల్ జడ్జ్మెంట్స్ ని డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట మన ఓన్ గా. సో ఆంథ్రోపాలజీలో మనం ఎక్కువగా హ్యూమన్స్ గురించి స్టడీ చేస్తాం కాబట్టి ఈజీగా ఎథికల్ జడ్జ్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో దట్ ఈజ్ అందుకని చెప్పేసి పేపర్ 4 ఎథిక్స్ కూడా ఆంథ్రోపాలజీ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇఫ్ యూ కమ్స్ టు ది ఎస్ఏ పేపర్, సో ఎస్ఏ పేపర్ 1 వస్తుంది మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో. ఎస్ఏ పేపర్ లో అట్లీస్ట్ మీరు 2019 ఎస్ఏ పేపర్ కనుక చూసినట్లయితే 3 ఎస్ఏ పేపర్స్ వచ్చేసి మనకి ఆంథ్రోపాలజీ రిలేటెడ్ ఉన్నాయన్నమాట, సొసైటీ రిలేటెడ్ ఉన్నాయి. సో ఎస్ఏ పేపర్ లో కూడా మనకి ఆంథ్రోపాలజీ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాక్చువల్ గా మనం ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నా జనరల్ స్టడీ పేపర్స్ కి యూజ్ అవుతుందా లేదా అనేది నేను చూడమని నేనైతే చెప్పను అనమాట. ఎందుకంటే ఫూలిష్నెస్ గా 500 మార్క్స్ పేపర్ ని తీసుకెళ్లి మన జనరల్ స్టడీస్ లో వచ్చే 400 మార్క్స్ కి నేనైతే కంపేర్ చేయను. ఓకే, బట్ ఫార్చునేట్లీ ఆంథ్రోపాలజీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి జనరల్ స్టడీస్ పేపర్ లో 3 పేపర్స్ లో ఆంథ్రోపాలజీ మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఎథిక్స్ లో యూస్ఫుల్ అవుతుంది,
ఇండియన్ సొసైటీ ఆఫ్ ది జనరల్ స్టడీస్ పేపర్ 1 లో యూస్ఫుల్ అవుతుంది 40 మార్క్స్ కి. అలాగే ఎస్ఏ పేపర్ లో కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది ఆంథ్రోపాలజీ. సో అది మనకు ఒక అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇఫ్ యూ రిలేట్ విత్ ద వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ది జనరల్ స్టడీస్ పేపర్స్ ఆర్ నాట్. సో అందుకని చెప్పేసి మనం ఆంథ్రోపాలజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా ఈజీగా ఉంటుంది యార్. మీరు వేరే ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే మీరు ఆంథ్రోపాలజీలో ఒక 60 టర్మ్స్ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ మీకు తెలిసినట్టయితే ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఇంకా రైటింగ్ స్టైల్ వచ్చేటప్పటికి యూపీఎస్సీ మెయిన్స్ లో రైటింగ్ వచ్చేటప్పటికి మిగతా ఆప్షనల్ తీసుకుందాం, వేరే ఆప్షనల్ తీసుకుందాం, అన్ని థియరిటికల్ గా ఉంటాయి. ఎంత థియరీ రాస్తాం? 250 మార్క్స్ కి 3 అవర్స్ థియరీ మనం రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీ పేపర్ ని కరెక్షన్ చేస్తారో వాళ్ళు కూడా ఇంత థియరీ రాసేస్తే ఏ థియరీ అని వాళ్ళు స్టడీ చేస్తారు? ఇది కష్టం అయిపోతుంది. కానీ ఆంథ్రోపాలజీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పిక్చోరికల్ గా మనం ఆన్సర్ రాయొచ్చు, డయాగ్రమాటిక్ గా మనం ఆన్సర్ రాయొచ్చు అనమాట. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఈజ్ మోర్ డయాగ్రమాటిక్. మనకి పేపర్ 1 లో ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మనం బోలెడైన డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. సో ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తున్నారో డయాగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎంటైర్ వ్యూ అంతా డయాగ్రామ్ కి మనం డ్రాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళ అట్రాక్షన్ అంతా డయాగ్రామ్ కి వెళ్ళిపోతుంది. ఆ డయాగ్రామ్ చూడంగానే అర్థమైపోతుంది ఓకే మంచిగా రాశాడని చెప్పేసి. సో పేపర్ 1 ఆఫ్ ఆంథ్రోపాలజీలో డయాగ్రమాటిక్ గా మన ఆన్సర్స్ ని రాయొచ్చు. దట్ ఈస్ అ వెరీ బెస్ట్ అనమాట. ఇంకా మిగతా పార్ట్ సార్, మిగతా పార్ట్ మరి డయాగ్రమాటిక్ గా రాయలేం కదా సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో. నో, ఇట్స్ రాంగ్. మనకి ఆంథ్రోపాలజీలో సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో కూడా మనం డయాగ్రమాటిక్ గా రాయొచ్చు అనమాట. సో మనం ఒక ఫ్లో చార్ట్ మన సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కిన్షిప్ కానీ, సొసైటీ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ ఫ్రేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లో చార్ట్ అనమాట. ఫ్లో చార్ట్ లో మనం సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ ఆన్సర్స్ రాయొచ్చు. ఆ ఫ్లో చార్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫ్లో చార్ట్ చూడంగానే మనకి ఎగ్జామినర్ కి ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఈజ్ హ్యావింగ్ ద గుడ్ నాలెడ్జ్ అని చెప్పేసి. ఓకే, ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ వచ్చేసి మనం డయాగ్రమాటిక్ గా ఫ్లో చార్ట్ ఫామ్ లో రాయొచ్చు. సో ఎప్పుడైతే మనం డయాగ్రమాటిక్ గా ఫ్లో చార్ట్ ఫామ్ లో ఆన్సర్స్ రాస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ మాక్సిమం మార్క్స్ అనమాట. మనం థియరిటికల్ గా ఒక 10 పేజీ థియరిటికల్ ఆన్సర్ రాస్తే కరెక్షన్ చేసేవాడికి ఎలా, చేసే పర్సన్ కి ఎలా ఆ ఆన్సర్ ని ఎవాల్యుయేట్ చేయాలనిపిస్తుంది. అదే డయాగ్రమాటిక్ గా రాస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ మోర్ అండ్ మోర్ డయాగ్రామ్స్ ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ ఆంథ్రోపాలజీలో. అలానే సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఉన్న కాన్సెప్ట్ ని ఎలా మనం ఒక ఫ్లో చార్ట్ లో రిప్రజెంట్ చేయాలనేది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మనం చదువుకునేటప్పుడే సింపుల్ గా మనం డయాగ్రమాటిక్ గా ఫిజికల్ ఆంథ్రోపాలజీని అదే విధంగా సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీని ఫ్లో చార్ట్ గా గనుక మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే నోట్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు రైట్ లూసిడ్ ఆన్సర్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఓకే, డయాగ్రమాటిక్ గా రాయొచ్చు అండ్ ఫ్లో చార్ట్ ఫామ్ లో సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ థియరీ రాయొచ్చు అనమాట. ఓకే, ఆ థియరీ గురించి ఒక ఫ్లో చార్ట్ వేస్తాము, ఆ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు లాస్ట్ ఎన్ని ఇయర్స్ అయినా వెనక్కి వెళ్ళండి, ఆంథ్రోపాలజీలో మినిమం వచ్చేసి 250 మార్క్స్ వస్తాయి ఎవరికైనా చెప్పి. ఓకే, లీస్ట్ గా. ఎందుకు 250 మార్క్స్? ఎవరైతే డయాగ్రమాటిక్ పిక్చోరికల్ గా కానీ డయాగ్రమాటిక్ గా కానీ ఫ్లో చార్ట్ ఫామ్ లో రాయలేదు వాళ్ళకి మాత్రమే తక్కువ వస్తాయి. ఎవరైతే డయాగ్రమాటిక్ గా ఫ్లో చార్ట్ ఫామ్ లో ఆంథ్రోపాలజీ ఆన్సర్స్ రాస్తారో వెరీ గుడ్ మార్క్స్ వస్తాయి, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, అందుకని ఈ ఆప్షన్ వచ్చేసి ఆంథ్రోపాలజీలో మాత్రమే ఉంది. ఇంకొక అదర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కి వెళ్తే థియరిటికల్ గా మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆంథ్రోపాలజీ. ఇంకా బుక్స్ వచ్చేటప్పటికి నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే బుక్స్ యొక్క లిస్ట్ నేను సపరేట్ గా పోస్ట్ చేస్తాను. లెట్ మీ టెల్ యూ డైరెక్ట్లీ వాట్ ఆర్ ద బుక్స్ అంటే మనకి పేపర్ 1కి వచ్చేటప్పటికి ఫిజికల్ ఆంథ్రోపాలజీకి ఓన్లీ 1 బుక్ ఉంది యార్, అందరూ అదే ఫాలో అవుతారు. పీనాద్ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ బుక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఆంథ్రోపాలజీ విచ్ ఈస్ మోస్ట్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టడీ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనమాట. సో ఈ పీనాద్ లో ఏంటంటే కొన్ని డయాగ్రామ్స్ అంత అప్ టు మార్క్ ఉండవు అనమాట. సో పీనాద్ లో మీరు డేటా చదువుకోండి, డయాగ్రామ్స్ వచ్చేటప్పటికి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఉన్న డయాగ్రామ్స్ అన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అండ్ మ్యాటర్ వచ్చేటప్పటికి పీనాద్ లో మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఇంకా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ వచ్చేసి
పేపర్ 1 సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ బుక్ ఏం ప్రిఫర్ చేయొచ్చు అంటే మజ్ముందర్ అండ్ మదన్. ఓకే, అన్ ఇంట్రడక్షన్ టు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, మజ్ముందర్ అండ్ మదన్ అదొక బుక్. అండ్ జనరల్ ఆంథ్రోపాలజీ నదీమ్ హస్నైన్. ఈ 2 బుక్స్ మనం పేపర్ 1 లో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకి మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేటప్పటికి, అండ్ పేపర్ 1 లో ఆంథ్రోపాలజికల్ థాట్ కి మకాంజా అని ఒక బుక్ ఉంటుంది, ఆంథ్రోపాలజికల్ థాట్. లేకపోతే ఎల్కే ఉపాధ్యాయ అండ్ గయా పాండ్యా అని ఒక బుక్ ఉంటుంది అనమాట. సో ఉపాధ్యాయ అని ఒక బుక్ ఉంటుంది ఆంథ్రోపాలజికల్ థాట్ కి, లేకపోతే మకాంజా అని ఒక బుక్ ఉంటుంది, అది ఆంథ్రోపాలజికల్ థాట్ కి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేపర్ 1 బుక్స్ అనమాట. అండ్ పేపర్ 2 లో వచ్చేటప్పటికి, పేపర్ 2 లో ఓన్లీ 2 books ఆర్ వెరీ ఫేమస్, నదీమ్ హస్నైన్ ఇండియన్ ఆంథ్రోపాలజీ నదీమ్ హస్నైన్, ట్రైబల్ ఇండియన్ నదీమ్ హస్నైన్. ఈ 2 బుక్స్ మనకి పేపర్ 2 ఆఫ్ ది ఆంథ్రోపాలజీకి యూజ్ అవుతాయి. ఇవి కాకుండా ఎన్సీఆర్టీస్, ఇండియన్ సొసైటీ 11th క్లాస్ లో 12th క్లాస్ లో ఉన్న ఎన్సీఆర్టీస్ ని మనం చదవాల్సి ఉంటుంది. సో దీస్ బుక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. లెట్ మీ షో యూ, జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దీస్ బుక్స్ హియర్. సి పేపర్ 1 కి అయితే మనం ఈ బుక్స్ ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఇది ఉల్టా కనిపిస్తుందా మీకు? ఐ థింక్. ఓకే, సో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ మజ్ముందర్ అండ్ మదన్, టిఎన్ మదన్ చదువుతాం అనమాట పేపర్ 1 కి. సో అదేవిధంగా పేపర్ 1 కి ఇంకొక బుక్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ జనరల్ ఆంథ్రోపాలజీ అనమాట, నదీమ్ హస్నైన్ జనరల్ ఆంథ్రోపాలజీ. సో ఇదేంటంటే సింపుల్ గా మనం ఎంటైర్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, ఆంథ్రోపాలజీ రిలేషన్ టు అదర్స్ అనేది ఈ నదీమ్ హస్నైన్ జనరల్ ఆంథ్రోపాలజీలో చదువుకోవచ్చు అనమాట. ఆంథ్రోపాలజికల్ థాట్ పేపర్ 1 లో ఆంథ్రోపాలజికల్ థాట్ థిరీస్ గురించి మనం ఏం స్టడీ చేస్తామంటే విఎస్ ఉపాధ్యాయ్, గయా పాండే. సో ఇది ఆంథ్రోపాలజికల్ థాట్ అనమాట. ఆంథ్రోపాలజికల్ థాట్ కి మనకి ఇంకో బుక్ కూడా ఉంటుంది, అదేంటి మకాంజా వచ్చేసి ఆంథ్రోపాలజికల్ థాట్ కి. సో ఆంథ్రోపాలజికల్ థాట్ కి వచ్చేసి మనకి మకాంజా వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ బుక్ వచ్చి చాలా తక్కువ, వెరీ ఈజీ టు రిఫర్ అనమాట. బట్ మకాంజా అన్న ఫాలో అవ్వచ్చు, లేకపోతే మనం ఆంథ్రోపాలజికల్ థాట్ ఆఫ్ ఉపాధ్యాయ అండ్ గయా పాండే అన్న ఫాలో అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 2 books ఆర్ యూస్ఫుల్ ఫర్ ది ఆంథ్రోపాలజికల్ థాట్ ఆఫ్ పేపర్ 1. పేపర్ 1 లో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ వచ్చేసి ఈ 2 books అనమాట, మజ్ముందర్ అండ్ మదన్ అండ్ జనరల్ ఆంథ్రోపాలజీ నదీమ్ హస్నైన్. సో ఈ 4 books మనం పేపర్ 1 లో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకి ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఓకే, ఇంకా ఫిజికల్ ఆంథ్రోపాలజీ, పేపర్ 1 లో ఫిజికల్ ఆంథ్రోపాలజీకి మనం పీనాద్ అనే బుక్ ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, పీనాద్ ఈజ్ వెరీ బెస్ట్ బుక్ ఫర్ ద ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఆఫ్ ది పేపర్ 1. సో ఇక్కడ ఏంటంటే ఈ బుక్ లో మనకి డయాగ్రామ్స్ అనేవి కొంచెం అప్ టు మార్క్ లేవు, అందుకని చెప్పేసి మీరు గూగుల్లో ఇందులో ఏదైనా కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ డయాగ్రామ్ అనేవి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని ఆ డయాగ్రామ్స్ ని డ్రా చేసుకోండి. సో బట్ మ్యాటర్ వచ్చేటప్పటికి మాత్రం ఈ పీనాద్ అనే బుక్ లో మీరు చదివితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, మ్యాటర్ బాగుంటుంది అనమాట. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీకి ఈ ఒక్క బుక్ మీరు ఫాలో అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పేపర్ 1. సో ఎంటైర్ గా పేపర్ 1 లో వచ్చేటప్పటికి మనకి ఈ 5 books అనేవి, సో ఈ పేపర్ 1 లో ఈ 5 books అనేవి మనం ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ పేపర్ 2 లో మనం ఏం డిస్కస్ చేసాం, 2 sections. ఒకటి వచ్చేసి ఇండియన్ సొసైటీ, సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటి, ట్రైబల్ ఇండియా. ఇండియన్ సొసైటీ, ట్రైబల్ ఇండియా పేపర్ 2. సో ఇండియన్ సొసైటీకి ఇండియన్ ఆంథ్రోపాలజీ నదీమ్ హస్నైన్ ఇండియన్ ఆంథ్రోపాలజీ ఫాలో అయితే సరిపోతుంది. ఇండియన్ సొసైటీ గురించి స్టడీ చేయడానికి ఈ బుక్ మనకి సరిపోతుంది అనమాట. సో అదే మరి ట్రైబల్ ఇండియాకి ఏంటంటే సింపుల్ గా మళ్ళీ సేమ్ ఆథరు నదీమ్ హస్నైన్ ట్రైబల్ కల్చర్ ఇన్ ఇండియా. సో నదీమ్ హస్నైన్ ఆథర్ ట్రైబల్ కల్చర్ ఇన్ ఇండియా ఈ బుక్, అలాగే సేమ్ ఆథర్. ఓకే, ఈ ఆథర్ 2 books ఉన్నాయి అనమాట, ఒకటేమో ఇండియన్ ఆంథ్రోపాలజీ, ఇంకోటి వచ్చేసేమో ట్రైబల్ ఇండియా, సేమ్ ఆథర్ నదీమ్ హస్నైన్. సో ఈ 2 books ఎనఫ్ అనమాట మనం పేపర్ 2 స్టడీ మనం చదవటానికి. సో దీస్ ఆర్ ద బుక్స్ టు బి ఫాలోడ్ టు కవర్ సిలబస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఓవరాల్ గా మనకి 7 books మనం పర్చేజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ 7 books కాకుండా ఇంకా కాన్సాలిడేట్ ఆంథ్రోపాలజీ యొక్క
సిలబస్ని కాన్సాలిడేట్ చేయాలంటే కొన్ని కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇగ్నో మెటీరియల్ ఉంది. ఇగ్నో ఆంథ్రోపాలజీ మెటీరియల్ అనేది మీరు సాఫ్ట్ కాపీ మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ ది ఇగ్నో ఆంథ్రోపాలజీ మెటీరియల్. ఓకే, సో ఇగ్నో ఆంథ్రోపాలజీ మెటీరియల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మేబీ ఈ బుక్స్ అన్ని మొత్తం చదవమని చెప్పి కాదు తెలుసు, మీ సిలబస్ ఫాలో అవుతూ మీ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ని ఈ బుక్లో చదవండి. సో మీకు అవసరం లేని కాన్సెప్ట్ని వదిలేయండి. దట్ రెడ్యూస్ యువర్ టైం అనమాట. ఓకే, అండ్ ఇగ్నో ఆంథ్రోపాలజీ మెటీరియల్ ఒక డౌన్లోడ్ చేసుకొని అందులో చూడండి, అందులో కూడా కాన్సెప్ట్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెటీరియల్ సోర్సెస్ టు ప్రిపేర్ ఆంథ్రోపాలజీ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో మీరు చదివేటప్పుడు ఏంటంటే ఇంకా బయట ఉన్న మెటీరియల్ గురించి మాట్లాడితే మనకి ఇన్స్టిట్యూషన్స్లో చాలా మంది మార్కెట్లో మెటీరియల్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు. ఆ మెటీరియల్స్ లో ఉన్న మేటర్ కనుక మనం రాసినట్లయితే, మెటీరియల్స్ లో ఉన్న మేటర్ రాస్తే మార్క్స్ రావని కాదు, వస్తాయి. బట్ అరౌండ్ 200 మార్క్స్ కన్నా మనం మించి వెళ్ళలేం. మీరు ఒక బెస్ట్ అంతా బాగా కవర్ చేసి గుడ్ ఎగ్జాంపుల్స్ తో ఉన్న మెటీరియల్ ఉండదు. మీరు ఎప్పుడైతే ఒక రెఫరెన్స్ బుక్ మనం స్టడీ చేస్తామో, ఈ రెఫరెన్స్ బుక్ లో ఏంటంటే ఆ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క ఓన్ వ్యూస్ ఉంటాయి. అతను ప్రాక్టికల్ గా స్టడీ చేశాడు కాబట్టి అతను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడనమాట. డిఫరెంట్ ట్రైబ్స్ గురించి కానీ అక్రాస్ ద వరల్డ్ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ని మనం నోట్ మేకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మనం కనుక ఒక మెటీరియల్ చదివామనుకోండి, ఇప్పుడు నేను ఒక మెటీరియల్ రాశాను అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమైతే ఇంపార్టెంట్ అనుకుంటానో కొన్ని ఎగ్జాంపుల్స్తో మెటీరియల్ చేస్తాను కానీ ప్రిపేర్ చేస్తా కానీ కన్ఫామ్గా ఇండియాలో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళందరికీ మంచి మార్క్స్ రావాలి, దానికోసం నేను మెటీరియల్ ప్రిపేర్ చేయాలనే ఒక సోషల్ ఇంటెన్షన్తో అయితే ఏ ఫ్యాకల్టీ లేడు, ఉండడు కూడా. ఓకే, అలాంటి మెటీరియల్ రాయాలంటే అట్లీస్ట్ ఒక 2 years పడుతుంది. ఆంథ్రోపాలజీ మెటీరియల్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ ఎగ్జాంపుల్స్తో బెస్ట్గా అన్ని రెఫరెన్స్ బుక్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయాలంటే ఒక 1 yearలో ఎవ్రీ డే కూర్చుంటే ఒక 1 yearలో ఒక మంచి మెటీరియల్ ప్రిపేర్ చేయొచ్చు. కానీ అలాంటి ఫ్యాకల్టీ అలా అంతా బయట వాళ్ళ కోసం అంత ప్రిపేర్ చేసే వాళ్ళు ఉండరు. బట్ కొన్ని మెటీరియల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఓన్లీ మెటీరియల్ చదివి మీరు ఆంథ్రోపాలజీ రాస్తానంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 200 మార్క్స్ అనమాట. 200 మార్క్స్ కన్నా ఇప్పుడు ఇండియాలో మార్కెట్లో ఎవరైతే ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీస్ ఫేమస్ ఉన్నారో, ఏవైతే మనకి మార్కెట్లో ఆంథ్రోపాలజీ మెటీరియల్స్ ఉన్నాయో, ఏ ఆంథ్రోపాలజీ మెటీరియల్ తీసుకున్నా కానీ ఓన్లీ మెటీరియల్ చదివి మీరు కనుక ఆప్షన్ రాస్తానంటే 200 మార్క్స్ కన్నా ఎక్స్పెక్ట్ అవి కూడా రావు నాకు తెలిసి. 180 మార్క్స్తో 2 పేపర్లు క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బుక్స్ మనకి రిఫరెన్స్ బుక్స్ కనుక మనం స్టడీ చేస్తే, ఈ రిఫరెన్స్ బుక్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఆంథ్రోపాలజిస్టులు, డిఫరెంట్ ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు అండ్ డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ ఫ్రమ్ ది ఎంటైర్ అక్రాస్ ద వరల్డ్ ఈ బుక్స్ రాశారు కాబట్టి డెఫినెట్గా మనకి ఇందులో నోట్స్ మేకింగ్ అని చేయాల్సిందనమాట. మీరు 2021లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి సింపుల్గా ఈ ఇయర్ నుంచి మీరు నోట్స్ మేకింగ్ ఒక 3 hours ఆంథ్రోపాలజీ చదవండి, మిగతా టైం జనరల్ స్టడీస్ చదువుకోండి. లేకపోతే మీరు మంచి ఎఫిషియెంట్ రీడర్ అయితే నేను పర్ డే 10 hours అయినా నేను ఆప్షనల్ సబ్జెక్ట్ చదవగలను అనుకుంటే సింపుల్గా 10 hours per day ఆప్షనల్ సబ్జెక్ట్ చదవండి, 3 monthsలో కంప్లీట్ అవుతుంది. సో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వచ్చేసి 3 monthsలో పర్ డే 8 hours చదివినా కానీ కంప్లీట్ అవుతుంది. ఓకే, చదివేటప్పుడు ఒక మంచి నోట్స్ మీరు ప్రిపేర్ చేయండి విత్ ఎగ్జాంపుల్స్, విత్ డయాగ్రమాటిక్, విత్ డయాగ్రామ్స్తో. మీరు సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో అయితే మీరు ఫ్లో చార్ట్ వేయండి. సార్ మరి మేము ఫస్ట్ టైం కదా ఫ్లో చార్ట్ మేము ఎలా డ్రా చేస్తాం? మీరు ఆంథ్రోపాలజీ ఫ్లో చార్ట్, సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీకి ఫ్లో చార్ట్స్ ఎలా డ్రా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కోసం ఏం చేస్తారంటే వైడ్ మెటీరియల్ ఉంటుంది. వైడ్ మెటీరియల్ కానీ మునిరత్నం సార్ మెటీరియల్ ఉంటుంది. సో మునిరత్నం సార్ వెరీ ఫేమస్ ఇన్ అవర్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో మునిరత్నం సార్ ఫేమస్, బట్ మునిరత్నం సార్ ఇప్పుడు టీచ్ చేయట్లేదు కాబట్టి. సో ఆ మెటీరియల్లో మీరు జస్ట్ చూడండి, అందులో రాసిన మ్యాటర్ జోలికి వెళ్ళొద్దు. సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఫ్లో చార్ట్గా మునిరత్నం సార్ మెటీరియల్లో ఎలా ఆయన ఫ్లో చార్ట్ డ్రా చేశాడు. అదేవిధంగా వైడ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఫేమస్ ఇన్ ఢిల్లీ అనమాట. సో వైడ్ సార్ మెటీరియల్ ఉంటుంది. వైడ్ సార్ మెటీరియల్లో కూడా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఫ్లో చార్ట్ ఫామ్లో ఎలా రాశారు. సో ఈ మెటీరియల్స్లో మునిరత్నం సార్ మెటీరియల్స్లో కానీ వైడ్ సార్ మెటీరియల్స్లో ఈ 2 మెటీరియల్స్లో ఏంటంటే
సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ వేస్తారు. ఫస్ట్ ఒక ఫ్లో చార్ట్ వేసి ఆ ఫ్లో చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పేపర్ ఎవల్యూషన్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈజీగా ఫ్లో చార్ట్ చూడగానే మంచి మార్క్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఎలాగో మనం ఇది మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ వచ్చేసి డెఫినెట్ గా మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే, దేర్ ఇస్ నో డౌట్. మీరు డిఎన్ఏ రెప్లికేషన్ గురించి రాస్తానంటే డిఎన్ఏ రెప్లికేషన్ డయాగ్రామ్ వేస్తాం. ఓకే, అండ్ డిఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ అనే మనకు ఒక టెక్నాలజీ ఉంది డిఎన్ఏలో. సో దాని గురించి రాస్తామంటే డెఫినెట్ గా డిఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీకి సంబంధించిన పిక్చర్ వేస్తాం, డయాగ్రామ్ డ్రా చేస్తాము. అదే విధంగా ఎవల్యూషన్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రమ్ ఏప్స్ టు ది టుడే హోమోసెఫియన్స్. ఓకే, వీటి నియాందర్తల్ స్కల్స్, నియాందర్తల్ స్కల్స్, హోమోసెఫియన్ స్కల్స్, ఏప్ స్కల్స్, ఇవన్నీ డెఫినెట్ గా మనం స్కల్స్ పిక్చర్స్ నేర్చుకోవాలి. మనం అవి ఆన్సర్స్ రాసేటప్పుడు డెఫినెట్ గా డయాగ్రామ్ వేస్తాం. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో అయితే ఎప్పుడు డయాగ్రామ్ డ్రా చేయాలి, ఎలా డ్రా చేయాలి అనే డౌట్ మీకు రాదు. మీకు క్వశ్చన్ చూడంగానే మీకు అర్థమవుతుంది దీనికి డయాగ్రామ్ డ్రా చేయాలా, ప్రతి డయాగ్రామ్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. మనం డిఫరెంట్ కల్చర్స్ ని కంపేర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంథ్రోపాలజికల్ థాట్ లో క్లాసికల్ ఎవల్యూషన్ స్కూల్ ఆఫ్ థాట్ లో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ కల్చర్స్ ని స్టడీ చేస్తూ ఉంటారు. స్టడీ చేసి ఏ కల్చర్ డామినెంట్, ఆల్వేస్ ఈ బ్రిటిషర్స్ ఏంటంటే వాళ్ళ కల్చర్ డామినెంట్ లాగా చేస్తారన్నమాట. వాళ్ళ కల్చర్ ఏమో టాప్ పొజిషన్, వేరే కల్చర్స్ వచ్చేసేమో లో పొజిషన్స్. ఈ కల్చర్స్ ఎప్పటికైనా వాళ్ళ స్టేజ్కి వస్తాయి, దాన్ని ఎవల్యూషన్ అని అంటామని వెస్టర్న్ ఆంథ్రోపాలజికల్ థాట్ స్కూల్ చెప్తుంది అనమాట. వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఏవైతే ఆంథ్రోపాలజికల్ థాట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇలానే కంపేర్ చేస్తారు. వెస్టర్న్ పీపుల్ ఏమో హైలీ సివిలైజ్డ్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చేసి లో సివిలైజ్డ్ పీపుల్ అని చెప్తూ ఉంటారు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే మనం ఒక వరల్డ్ మ్యాప్ డ్రా చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ డ్రా చేసి మనం పాయింట్ చేయొచ్చు ఎక్కడెక్కడ కల్చర్స్ ని స్టడీ చేశారు ఈ ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో ఆంథ్రోపాలజికల్ థాట్ లో. సో వాళ్ళందరూ అక్రాస్ ద గ్లోబ్ ఏ పాయింట్స్ లో కల్చర్స్ ని స్టడీ చేశారు. ఆ ట్రైబ్ సింపుల్ గా అక్కడ ఒక వరల్డ్ మ్యాప్ డ్రా చేస్తాము. మీరు వరల్డ్ మ్యాప్ నేర్చుకోండి, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ నేర్చుకొని ఉండాలి. ఎవరైతే ఆంథ్రోపాలజీ యాజ్ అన్ ఆప్షనల్ యూపీఎస్సీ వెళ్దాం అనుకుంటున్నారో ఇండియన్ మ్యాప్ డ్రా చేయటము, వరల్డ్ మ్యాప్ డ్రా చేయడం కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం సోషియో కల్చర్ రాసేటప్పుడు కొన్నిసార్లు వరల్డ్ మ్యాప్ డ్రా చేసి మనం పిక్చోరికల్ గా చూపించవచ్చు డిఫరెంట్ రీజియన్స్ ని, డిఫరెంట్ ట్రైబ్స్ ని. ఆ ట్రైబ్స్ లో ఉన్న కిన్షిప్ రిలేషన్స్ కానీ, ఆ ట్రైబ్స్ లో ఉన్న మ్యారేజ్ రిలేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోనోగమీలో మళ్ళీ సోరోరేట్ అని ఉంటుంది అనమాట. అంటే మన సేమ్ బ్లడ్ రిలేషన్ చెందిన పర్సన్ మ్యారీ చేసుకోవటం, లేకపోతే ఒక బ్రదర్ వచ్చేసి సిస్టర్ మ్యారీ చేసుకుంటాడు. ఇలాంటి ఒక కల్చరు ఇంకా ఆఫ్రికన్ ట్రైబ్స్ లో ఉందన్నమాట. ఓకే, అజాండి అనే ఒక ట్రైబ్స్ లో ఉంది. సో ఆ ట్రైబ్ ని లొకేట్ చేయాలంటే వరల్డ్ మ్యాప్ డ్రా చేసి ఆ అజాండి అనే ట్రైబ్స్ మీరు లొకేట్ చేస్తే ఈజీ అవుతుంది. పిక్చోరికల్ గా చూపిస్తున్నాం కాబట్టి మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు అనమాట. అందుకనే వరల్డ్ మ్యాప్ నేర్చుకోండి డ్రా చేయటం, అలానే ఇండియన్ మ్యాప్ డ్రా చేయడం నేర్చుకోండి. సోషియో కల్చర్ ఆంథ్రోపాలజీ రాసేటప్పుడు ఈజీ అవుతాయి. సో రిమైనింగ్ ఈ మ్యారేజ్, కిన్షిప్ వీటి గురించి రాసేటప్పుడు మనం ఫ్లో చార్ట్ లో ఎలా ఫ్రేమ్ చేయాలి, సోషియో కల్చర్ ఆంథ్రోపాలజీ ఆన్సర్ ని ఫ్లో చార్ట్ లో ఎలా ఫ్రేమ్ చేయాలి అనే ఒక అండర్స్టాండింగ్ కోసం మీరు మార్కెట్ లో ఉన్న మెటీరియల్స్ చూడండి. పర్చేజ్ చేయొద్దు, సింపుల్ గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మునిరత్నం సార్ మెటీరియల్ ఒకటి ఫేమస్ అని చెప్తూ ఉంటాము, అలానే వైట్ సార్ మెటీరియల్. ఆ బుక్స్ లో ఉన్న మ్యాటర్ జోలికి వెళ్ళదు యార్, ఆ బుక్స్ లో ఉన్న మెటీరియల్లో ఉన్న మ్యాటర్ ని చదవద్దు. సో కావాలంటే మీరు రిఫరెన్స్ బుక్స్ అయిపోయిన తర్వాత మెటీరియల్లో ఉన్న మ్యాటర్ ని చదువుకోండి, మళ్ళీ మెటీరియల్ చదవండి, సేమ్ మ్యాటర్ మెటీరియల్ ఎలా రాశాడని. కానీ రిఫరెన్స్ బుక్స్ చదివేటప్పుడు, మీరు నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ లో సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ ఒక ఫ్లో చార్ట్ ఫామ్ లో ఎలా రాశారు అనే ఒక ఐడియాలజీ కోసం మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ని చూడండి. మీకు ఈ మెటీరియల్ చూసిన తర్వాత ఏదైనా మార్కెట్లో ఉన్న ఒక మెటీరియల్ ని మీరు పర్చేజ్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఈ రిఫరెన్స్ బుక్స్ లో మీకు ఒకటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ దొరకకపోవచ్చు. ఏవైతే రిఫరెన్స్ బుక్స్ లో కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయో ఆ మార్కెట్లో ఉన్న మెటీరియల్లో మనకు ఉంటుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ అక్కడ చదవండి. సో ఈ 9 రెఫరెన్స్ బుక్స్ తో పాటు IGNOU మెటీరియల్, ప్లీజ్ డౌన్లోడ్ ది ఆంథ్రోపాలజీ IGNOU మెటీరియల్ ఫర్ ఫ్యూ కాన్సెప్ట్ ఆఫ్ ది సోషియో కల్చర్, ఎస్పెషల్లీ యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ఆల్సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ
and some concepts of the socio-cultural anthropology are very very good in the IGNOU anthropology material. IGNOU anthropology material ఎందుకు నేను చదవమంటున్నానంటే మనకి ఆంథ్రోపాలజీ పేపర్ కరెక్షన్ వచ్చేసి ఎవరు కరెక్ట్ చేస్తారు? యూనివర్సిటీ ప్రొఫెసర్సే కరెక్ట్ చేస్తారు. అంతేగాని మనకి యూపీఎస్సీ కమిషన్ లేకపోతే వాళ్ళ టీము మనకు కరెక్ట్ చేయరనమాట. మేబీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, బట్ మన పేపర్స్ అన్ని కూడా ఎవరు కరెక్ట్ చేస్తారు? ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అవుతారు, మేము పేపర్ కరెక్షన్ చేస్తామని. వీళ్ళు వచ్చేసి ఎవరై ఉంటారు? ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయి ఉంటారు, లేకపోతే మన హైదరాబాద్ నుంచి హెచ్యుసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయి ఉంటారు, లేకపోతేనేమో ఇగ్నోలో వర్క్ చేస్తున్న ప్రొఫెసర్స్ అయి ఉంటారు, అంటే పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్స్ అయి ఉంటారు. ఈ ఈ ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ చాలా ఫేమస్ అనమాట. ఓకే, సో ఆంథ్రోపాలజీ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీస్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అక్కడి నుంచి మాత్రమే ఎక్కువ మంది ప్రొఫెసర్స్ వచ్చేసి మన పేపర్స్ ని కరెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మరి ఆంథ్రోపాలజీ ఇగ్నో ఆంథ్రోపాలజీ మెటీరియల్స్ ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు? ఇండియాలో ఉన్న ఫేమస్ ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీస్ అందరూ కలిసి మనకి ఇగ్నోలో ఉన్న మెటీరియల్స్ ని ప్రిపేర్ చేస్తారు. వాళ్ళే కరెక్షన్ చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళు చూస్తారు అనమాట. వాళ్ళ మెటీరియల్ కనుక మనం రాసిన ఆన్సర్ బట్టి దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఏ రిఫరెన్స్ బుక్ ని మీరు ఫాలో అయ్యారో అది ఈజీగా తెలిసిపోతుంది. ఎగ్జామినర్ మీకు పేపర్ ఎవాల్యూట్ చేసే పర్సన్ కి ఈజీగా మీరు ఏ బుక్ చదివి మీరు ఆన్సర్ రాసారో తెలుస్తుంది. ఎందుకంటే అతను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాబట్టి మేబీ హీ మైట్ గోన్ త్రూ లాట్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ అనమాట. ఫారిన్ ఎడిషన్స్ కూడా చదివి ఉంటారు వాళ్ళు. కానీ ఫారిన్ ఎడిషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ మనం కొనలేము. ఆంథ్రోపాలజీ ఫారిన్ ఎడిషన్స్ కొనాలంటే ఒక్కొక్కటి వచ్చేసి 10,000 ఉంటాయి, 8,000 ఉంటాయి, 19,000 ఉంటాయి. సో ఆంథ్రోపాలజీ ఫారిన్ ఎడిషన్ బుక్స్ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అంత వద్దు, అవి టెర్మినాలజీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకు అవన్నీ వద్దు. జస్ట్ గో త్రూ ది వాట్ ఆర్ ద బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఇండియా, అన్ అవర్ హైదరాబాద్ మార్కెట్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ మార్కెట్ అనమాట. సో పేపర్ ఎవల్యూషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఈ రిఫరెన్స్ బుక్ ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. ఎస్, దిస్ క్యాండిడేట్ ఫాలోడ్ సమ్ రిఫరెన్స్ బుక్స్ అండ్ గుడ్ స్టఫ్ హీ రిటర్న్ ఆన్ ద పేపర్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా నేనేం సజెస్ట్ చేస్తానంటే, ప్లీజ్ స్టార్ట్ ఆంథ్రోపాలజీ ప్రిపరేషన్ విత్ యువర్ రెఫరెన్స్ బుక్. మీరు రెఫరెన్స్ బుక్స్ యూజ్ చేసే ఆంథ్రోపాలజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు సార్ నాకు అండర్స్టాండ్ కావట్లేదంటే వీ విల్ పోస్ట్ సమ్ introduction classes regarding anthropology in this YouTube channel. You just follow this YouTube channel. Whenever time permits me, I will take at least some introduction classes, some conceptual clearing classes in this YouTube channel or some other institutions. So just go through those classes for your conceptual clearance of the anthropology. అదేవిధంగా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ సో మెనీ ఆఫ్ యూ. డెఫినెట్గా మీరు పింక్ చేయండి. జస్ట్ వి డిస్కస్ ఏదైనా కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆంథ్రోపాలజీ ఓరియంటేషన్ సెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఓరియంటేషన్ సెషన్ కింద మీరు అడగండి. జస్ట్ ఐ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి. సింపుల్గా నేను ఇప్పుడే వాటికి ఆన్సర్ ఇచ్చేస్తాను. సో ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది అయితే నేను పర్సనల్గా చెప్తాను, మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎక్కువ బాగా హ్యూజ్ హార్డ్ లేబర్తో కష్టపడకుండా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఆంథ్రోపాలజీ తీసుకోండి. ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ స్పెషల్ సెషన్. ఈ సెషన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ పాపం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట, సార్ మాకు ఒక సెషన్ తీసుకోండి, మేము ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఒక జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పమన్నారు. సో నేను ఒక పిక్చరికల్ గా ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నాను, కానీ ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేసాను, అది ఫెయిల్ అయ్యింది. సో అందుకని ఇలా డైరెక్ట్ గా ఓరల్ గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ పింగ్ మీ లేటర్ ఆర్ యూ జస్ట్ పింగ్ రైట్ నౌ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ జస్ట్ give the reply. Okay,
See, some guy is asking here, Karthik myth. కార్తిక్ మీన్స్ ఏమని అడుగుతున్నాడంటే, కొంతమంది స్టాఫ్ చెప్తున్నారంట వాళ్ళ మెటీరియల్స్ని ఫాలో అవ్వమని చెప్పేసి. మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీకి యూపీఎస్సీలో ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేస్తుంటారు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లక్ష్మీకాంత్ వచ్చేసి చాలా ఆబ్జెక్టివ్గా ఉంటుంది యార్. లక్ష్మీకాంత్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలాబరేట్ చేయదు. లక్ష్మీకాంత్ వచ్చేసి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ బిట్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది లక్ష్మీకాంత్. అలాంటి లక్ష్మీకాంత్ అంటేనే ఒక కన్సైజ్డ్ బుక్ అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, యాజ్ కంపేర్ టు డిడి బాస్. మీరు డిడి బాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిడి బాస్ బుక్ ఉంటుంది, దాన్ని లక్ష్మీకాంత్ని కంపేర్ చేయండి, ఎంత వేరియేషన్ కనిపిస్తుందో. లక్ష్మీకాంత్ వచ్చేసి చాలా కన్సైజ్ చేసిన మెటీరియల్, మళ్ళీ మీరు లక్ష్మీకాంత్ నుంచి మెటీరియల్ ప్రిపేర్ చేస్తే ఓకే. మనము యూపీఎస్సీలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తానంటే, యూపీఎస్సీలో నోట్స్ మేకింగ్ అనేది కొన్ని సబ్జెక్ట్స్కే చేయాలి, కొన్ని సబ్జెక్ట్స్కే, నాట్ ఆల్. నోట్స్ మేకింగ్ అనేది ఎందుకు కొన్ని సబ్జెక్ట్స్కే అంటే, కొన్ని పాయింట్స్ మనం మిస్ చేసి నోట్స్ మేకింగ్ చేస్తాం, కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఆ పాయింట్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. లక్ష్మీకాంత్ యూజ్ చేసి నువ్వు నోట్స్ ప్రిపేర్ చేస్తే అది నువ్వు ఎగ్జామినేషన్ ముందు ఒక షార్ట్ రివిజన్గా యూజ్ అవుతుంది, కానీ కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతాయి. లక్ష్మీకాంత్ మీరు ఎన్ని టైమ్స్ రీడ్ చేస్తారో అన్ని టైమ్స్ మీరు రీడింగ్కి వెళ్ళొచ్చు. అదే ఆంథ్రోపాలజీలో కూడా, ఆంథ్రోపాలజీలో నోట్స్ మేక్ చేయొచ్చు. నోట్స్ మేక్ మీరు సొంతంగా మీరు అండర్స్టాండ్ చేసుకొని నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు మీకు సబ్జెక్ట్ చాలా ఇన్డెప్త్గా వస్తుంది అనమాట. సో మీకు బాగా ఎక్కువ రోజులకు సబ్జెక్ట్ గుర్తుంటుంది. అదే నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్, నేను మీకోసం అంత మంచిగా మెటీరియల్ ప్రిపేర్ చేస్తానా? ఒక ఫ్యాకల్టీ చేస్తారంటారా? ఏమో, అన్ని బుక్స్ చదివి ఉంటారంటావా? వాళ్ళ రిఫరెన్స్ బుక్స్ వేరే అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ అందులో ఉన్నాయంటారా? మీరు నేను కొన్ని మెటీరియల్స్ నేమ్స్ అయితే చెప్పను, మార్కెట్లో కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఈరోజు మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మార్కెట్లో ఉన్న మెటీరియల్స్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారా, ఇవ్వలేదా? లేదు. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు మార్కెట్స్లో ఉన్న మెటీరియల్స్లో ఎగ్జాంపుల్స్ రాయలేదు. కావాలంటే మార్కెట్లో ఉన్న సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ మెటీరియల్ని ఇగ్నో మెటీరియల్తో కంపేర్ చేసి చూడండి. ఇగ్నోలో మీకు ఎగ్జాంపుల్స్ కనపడతాయి. త్రూఅవుట్ ద గ్లోబ్ కొన్ని ట్రైబల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారన్నమాట. మ్యారేజ్ కాన్సెప్ట్ స్టడీ చేసేటప్పుడు చాలా మంది ట్రైబ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇగ్నోలో ఉంటాయి. మార్కెట్లో ఉన్న మెటీరియల్స్లో ఎగ్జాంపుల్స్ ఉండవు. ఎగ్జాంపుల్ లేకుండా నువ్వు ఆన్సర్ రాస్తే ఆంథ్రోపాలజీలో అంత మార్క్స్ ఉండవు, మార్క్స్ రావు. సో అందుకనే కార్తీక్, వాళ్ళు మంచి ఫ్యాకల్టీ అయితే వాళ్ళ మెటీరియల్ నువ్వు పర్చేజ్ చేసుకుని నువ్వు ఉంచుకో, వన్ టైం రీడింగ్ చేయి, బట్ రిఫరెన్స్ బుక్తో కంపేర్ చేసి నువ్వు డిసైడ్ అవ్వు. ఓకే, రిఫరెన్స్ బుక్ అనేది ఏంటి? ఒక స్టడీ, ఇన్డెప్త్ స్టడీ చేసి ఒక ఆంథ్రోపాలజిస్ట్ రాసిన బుక్ అనమాట. అందులో ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇవన్నీ మెటీరియల్లోకి కాపీ పేస్ట్ చేశారా అంటే ఇట్స్ ఏ డౌట్ అనమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మెటీరియల్ అనేది మీరు పర్చేజ్ చేసుకుని ఉంచుకోండి. వన్ టైం రీడింగ్ ఇవ్వటం పెద్ద తప్పేం కాదు, వన్ టైం రీడింగ్ ఎంతసేపు పట్టదు. ఓకే, సో మీరు మెటీరియల్ ఉంచుకోండి, ఈ బుక్స్లో లేనివి మీరు మెటీరియల్లో చదవండి. లేకపోతే అదే కాన్సెప్ట్ ఒకసారి మెటీరియల్ చూడండి, మీకు వేరియేషన్ అర్థమవుతుంది. మెటీరియల్లో చాలా క్రిస్పీగా మీకు మీ అండర్స్టాండ్లో రాసి ఉంటుంది, ఎగ్జాంపుల్స్ అన్నీ ఉండకపోవచ్చు. నేను పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది అది. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు ఆంథ్రోపాలజీలో నా దగ్గర ఉన్న బుక్స్ ఇంకెవరి దగ్గర ఉండు చూడండి. సో సీ హౌ మెనీ బుక్స్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ హియర్, ఆల్ దీస్ బుక్స్, అండ్ ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ మెటీరియల్స్. యూ కెన్ సీ దీస్ ఆల్ ఆర్ ద ఆంథ్రోపాలజీ మెటీరియల్స్. సో ఇన్ని ఆంథ్రోపాలజీ మెటీరియల్స్, ఇన్ని రిఫరెన్స్ బుక్స్ని నేను సింపుల్గా చూశాను అనమాట. స్టార్టింగ్లో ఒక అండర్స్టాండింగ్ కోసం సింపుల్గా చాలా రిఫరెన్స్ బుక్స్ ఆంథ్రోపాలజీ, కొన్ని మెటీరియల్స్, ఇవన్నీ మెటీరియల్స్ నేను మీకు చెప్పిన మెటీరియల్స్, ఇవన్నీ ప్రింటెడ్ మెటీరియల్స్ అన్నమాట. సో ఈ మెటీరియల్స్లో నేను అబ్జర్వ్ చేసింది అంటే, కొన్ని కాన్సెప్ట్లు కొంచెం ఓకే బాగుంటాయి, చాలా బాగుంటాయి, కానీ ఎగ్జాంపుల్స్ లేవు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంథ్రోపాలజికల్ థాట్ మాట్లాడుకునేటప్పుడు, ఆంథ్రోపాలజికల్ థాట్లో చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు. ఆ ఆంథ్రోపాలజిస్ట్ గురించి క్లాసికల్ ఎవల్యూషన్ థియరీ గురించి మెటీరియల్ ఉంటుంది, కానీ ఆ పర్సన్, ఆ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటి, అతను దేని మీద స్టడీ చేశాడు, మ్యారేజ్ మీద. క్లాసికల్ ఎవల్యూషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ఆంథ్రోపాలజీలో. క్లాసికల్ ఎవల్యూషన్ ఆఫ్ థాట్ ఏంటంటే, హ్యూమన్ కల్చర్ అనేది
అది సింపుల్ సొసైటీస్ నుంచి కాంప్లెక్స్ కి ఎప్పుడు కల్చర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని చెప్తుంది. సో హ్యూమన్ కల్చర్ అనేది సింపుల్ నుంచి కాంప్లెక్స్ కి ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుందని చెప్తుంది అనమాట. క్లాసికల్ ఎవల్యూషన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్. సో ఈ క్లాసికల్ ఎవల్యూషన్ స్కూల్ ఆఫ్ థాట్ లో చాలా కంట్రీస్ నుంచి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈ ఆంథ్రోపాలజిస్టులు అందరూ కూడా, ఒక ఆంథ్రోపాలజిస్ట్ వచ్చేసి ఒక మ్యారేజ్ మీద స్టడీ చేశాడు. అతను ఒక మ్యారేజ్ గురించి స్టడీ చేసినప్పుడు ఒక సొసైటీలో కల్చర్ రిలేట్ చేసుకున్నాడు అనమాట. కానీ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ మనకి ఏ మెటీరియల్ లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే పేపర్ 1 కైనా పేపర్ 2 కైనా డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు కదా, డిఫరెంట్ థాట్ ఈ థిరీస్ రాసిన ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మీరు ఒక సపరేట్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోండి. ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఎంఎన్ శ్రీనివాస్ అండ్ ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు ఎవరున్నారు, అండ్ అదర్ కంట్రీస్ నుంచి ఫేమస్ ఆంథ్రోపాలజిస్టులు ఎవరున్నారు, వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళు ఏ సొసైటీలో ఏ ఇన్స్టిట్యూషన్ మీద వాళ్ళు స్టడీ చేశారని ఒక ప్రీ డిఫైన్డ్ మెటీరియల్ అయితే మీరు మేక్ చేసుకోండి. ఎందుకు యూజ్ అవుతుంది అంటారా? ప్రతి ఆంథ్రోపాలజిస్ట్ ని మనం ఎక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఎంటైర్ పేపర్ 1 పేపర్ 2లో ఎక్కడైనా మీకు యూజ్ చేయాలనిపిస్తే ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఇలా చెప్పాడని రాసేయచ్చు, సింపుల్ గా మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మీకు మెటీరియల్స్ లో దొరకదు యార్, నేను చూడలేదు. సో ఆంథ్రోపాలజిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏ స్కూల్లో పనిచేశాడు, అతను ఏ సొసైటీ మీద వర్క్ చేశాడు, అక్కడ ఆ సొసైటీలో ఎన్ని ట్రైబల్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాడు, ఇవన్నీ మనకి మెటీరియల్స్ తో, ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న మెటీరియల్స్ తో నేనైతే చూడలేదు. సో ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద మెటీరియల్స్, యూ కెన్ సీ హియర్. సో ఈ మెటీరియల్స్ అన్ని ఆంథ్రోపాలజీ మెటీరియల్స్ అనమాట. సో నేను అందుకు చెప్తున్నాను అనమాట. సో మీకు 1 year టైం ఉంటుంది కాబట్టి ఎందుకు మీరు కన్సైజ్డ్ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మీరు రెఫరెన్స్ బుక్ వెళ్ళండి. లేదు నేను 3 months లో ప్రిపేర్ అవుతున్నారా యూపీఎస్సీ ఏమన్నా? 3 months లో మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వం కాబట్టి సో మనం ఎందుకు మెటీరియల్ ద్వారా వెళ్ళాలి? గో త్రూ ద రెఫరెన్స్ బుక్, వి గెట్ అబండెంట్ ఆఫ్ హ్యూజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో అది నేను చెప్పే ఆన్సర్. ఓకే, రోజా, ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీ ఆన్లైన్ క్లాసెస్? సి యాక్చువల్ ఏంటంటే ప్రజెంట్ ఎస్ వి ఆఫ్టర్ 1 week ఐ విల్ లెట్ యూ దిస్ థింగ్. అట్లీస్ట్ 2021కి ఎవరైతే ఈ ఇయర్కి అయితే మాత్రం కష్టం అవుతుంది. 2020 యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్తో ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, సో వీళ్ళకైతే వి జస్ట్ గివ్ గైడ్, వీ కెన్ గైడ్ విత్ సమ్ ఇంట్రడక్షన్ క్లాసెస్, సమ్ కాన్సెప్చువల్ క్లియరింగ్ క్లాసెస్ అనమాట. 2021 బ్యాచ్ 2021కి ఎవరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, డెఫినెట్ గా వీళ్ళకైతే మేము కొన్ని క్లాసెస్ అయితే ప్లాన్ చేయగలం. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2020-21 UPSC. We can provide classes. Okay, so మనకి త్రిలింగ అకాడమీ యాప్ ఉంది. సో యూ జస్ట్ ఆల్ డౌన్లోడ్ ది త్రిలింగ అకాడమీ యాప్. త్రిలింగ అకాడమీ యాప్లో ఆన్లైన్ టీచింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందన్నమాట. సో ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసి 2021లో 21కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షనల్గా ఆప్ట్ చేసుకుంటే వాళ్ళకి మేము ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో ఈ ఇయర్ 2020కి ఎవరైతే యూపీఎస్సీ రాస్తున్నారో, ఇప్పుడు ఆంథ్రోపాలజీ స్టార్ట్ చేసి మీకు అంత డెప్త్గా మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటమే సింపుల్గా. ఈ తక్కువ స్పాన్లో టీచ్ చేసేది ఏమి ఉండదు అనమాట. సో మేమేదో ఫాస్ట్గా వెళ్ళిపోతే అది అంత అండర్స్టాండింగ్ రాదు, ఎగ్జామ్లో మీరు ఆన్సర్ రైటింగ్ కూడా అంత బాగోదు అనమాట. బట్ దోస్ ఆర్ రైటింగ్ 2020, ఫర్ దెమ్ వీ కెన్ గివ్ ఫ్రీ గైడెన్స్ ఇస్తాం. ఓకే, 2020 యూపీఎస్సీ మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మేము ఫ్రీ గైడెన్స్ ఆంథ్రోపాలజీ అయితే ఇవ్వదలుచుకున్నాం. 2021కి అయితే వి జస్ట్ గోయింగ్ టు లాంచ్ ఆంథ్రోపాలజీ ఆన్లైన్ ఆప్షనల్ క్లాసెస్ అనమాట త్రూ త్రిలింగ అకాడమీ యాప్. సో దట్ ఈస్ answer to a question which is asked by Roja. Okay, so that is all about this orientation class. If you have any doubt, you can post below this video after, and also you can personally you can ping message to me in our Telegram channel, or else in our, I think you all are having my WhatsApp number. Just ping in the WhatsApp. I always touch with you, so and I will give you the reply. Okay, thank you.